హలో అందరికీ, మీకైతే ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే చెప్పాలన్నమాట. ఇక మా అక్క వాళ్ళ బాబు అండి, ఇక పంజాబ్లో అయితే చదువుతున్నాడు. తను ఇప్పుడైతే థర్డ్ ఇయర్ ఎండింగ్లో ఉన్నాడు అనమాట. తనైతే క్యాంపస్ సెలెక్షన్స్లో అయితే సెలెక్ట్ అయిపోయాడనమాట. ఇక ఎంతైనా మా ఫ్యామిలీలో ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతున్నాడు అనమాట వాడు. అందుకోసం అని చెప్పేసి ఇక మాకు చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట. ఇక ఏదో ఒక స్వీట్ చేసుకుందామని చెప్పి అనుకున్నామన్నమాట. ఆ హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడం కోసం, అందుకోసం అని చెప్పేసి నేనైతే గులాబ్ జామున్ అయితే చేద్దామని అనుకున్నాను అనమాట. ఇక అది కూడా బెల్లంతో అండి. బెల్లంతో గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, ఇక మా పాప అయితే వీడియో తీస్తాను అని చెప్పింది. ఇక మా పాప మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట గులాబ్ జామును. అండ్ పంచదారతో చేస్తే చాలా జలుబు అలా చేస్తుంది, అదేమంత హెల్త్కి మంచిది కాదు కదా. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇక బెల్లంతోనే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక బెల్లంతోనే గులాబ్ జామున్ అయితే, అంటే బెల్లం పాకం చేస్తాను అనమాట. బెల్లంనే కరిగించేసి ఇక ఆ పాకంలో వేసేస్తాం అనమాట. ఇలా ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్స్ అయితే, అండ్ ఆయిల్ కూడా ఎక్కువగా అయితే యూజ్ చేయను నేను. చాలా కొంచెం ఆయిల్ వేసి కొన్నిగా అయితే నేను ఫ్రై చేసుకున్నాను అనమాట. వాటిని చూస్తున్నారు కదా, అలా గోల్డెన్ బ్రౌన్, అంటే కొంచెం ఎక్కువ బ్రౌనే వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మనం గులాబ్ జామున్స్ని. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. జ్యూసీగా సాఫ్ట్గా వస్తాయండి గులాబ్ జామున్స్ అయితే. అండ్ ఇప్పుడు మేమైతే మా హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడం కోసం ఒక హెల్దీ స్వీట్ని చేసుకుందామని ఇలా చేసుకున్నాము. బయట నుంచి తెప్పించుకోవచ్చు, కానీ అవి అన్నీ కూడా ఇక షుగర్తోనే కదా ప్రిపేర్ చేస్తారు. అండ్ వేరే ఆయిల్స్ యూస్ చేసిన ఆయిల్ని. బట్ మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటే కొంచెమైనా హెల్తీగా తినచ్చు కదా. అంటే నేను పూర్తిగా హెల్దీ అని ఏం చెప్పను, బట్ కొంచెమైనా కూడా మనం హెల్దీగా తినచ్చు కదా ఎలా అయితే అని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను. అండ్ మా పిల్లలు కూడా ఇక ఇష్టంగా తింటారు. వాళ్ళు కొంచెం ఎక్కువ తిన్నా కూడా ఏమంత జలుబు కూడా చేయదు కదా, ఎందుకంటే ఇది బెల్లం కాబట్టి. అదే షుగర్ అయితే కనుక మనం చాలా లిమిటెడ్గానే పెట్టాల్సి వస్తుంది వాళ్ళకి, ఎందుకంటే ఖచ్చితంగా జలుబు అనేది చేస్తుంది కాబట్టి. లాస్ట్ అయితే ఇలా సంగతి. దాంట్లో వేస్తుంటే అసలు చూసారా ఫ్రెండ్స్ ఎట్లా అయ్యాయో. ఫ్రెండ్స్ మా తమ్ముడు చూడండి ఫ్రెండ్స్, లేచి చూడండి ఫ్రెండ్స్, ఎంత కాల్ చేస్తున్నాడు, ఇప్పుడే వచ్చాడు చూడండి. పూర్వీకు తిప్పు పూర్వీకు చిన్నగా కాలిద్ది. తిప్పు కాలిందా, అది కాలిందా అన్నమా. ఇదిగో తిప్పు చూడు, ఇదిగో తిప్పు ఏం కాలేదులే, తిప్పు ఆరిందిలే. చూడండి ఫ్రెండ్స్, అంతా ముద్దుగా తిప్పుతున్నాడు. చూడు ఇటు నిద్ర మంపులో ఉన్నాడు ఫ్రెండ్స్.